కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. వాళ్ళు చూడు ఎంత స్మార్ట్గా వస్తుండో. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వు చెప్పు. బాయ్ టాటా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మనమైతే యాదగిరిగుట్ట పోతున్నాం. ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసినాం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. పొద్దున్న ఎట్లుండే చూడండి. మెల్లగా నడుచుకుంటా మా ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే మేము వచ్చేసినాం. టికెట్లు అయితే వీళ్ళు తీసాను నేను వచ్చేలోపు. మెల్లగా వెళ్ళిపోతున్నాం. ఆడపోతారు ఇద్దరు ముంగట. ఈడేం నా పక్కనే ఉన్నాడు చూడండి. ఏందిరా అంటే డిస్కషన్ అంటారు. వీడియో తీస్తున్నందుకు ఈడు నవ్వుకుంటుండు. వాళ్ళిద్దరేమో డిస్కషన్ చేస్తారు వీడియో తీస్తున్నా అని. పక్కన ట్రైన్ పోతున్న సై కూడా లేదు. ట్రైన్ వస్తలేదు కదా అని మెల్ల డిస్కషన్ అంటాడు. ఏమన్నా అంటే ఈడైతే అదిగోండి డిస్కషన్ అంటాడు. వాళ్ళు చూడు ఎంత స్మార్ట్గా వస్తుండో. వీడికేమో ఆత్రం ఎక్కువ. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. అట్లా అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. సబ్బే ఆడుకుంటూ కూర్చుండే. అప్పట్లోపు ట్రైన్ వచ్చేసింది. వచ్చే వీడియో తీయలేదు, అందుకే ఎక్కేసినాం అనమాట. ఫుల్ ఉండే ట్రైన్ మాత్రం. ఎక్కేసి కూర్చొని లేకుండా ఏం చేస్తాం ఆడదొరక అయినా 1 అవర్ నిలబడ్డాడు. ఇదేం కాజీపేట జనగామ అనుకుంటూ కూర్చున్నారు. ఇదేం బూమర్ తినుకుంటూ కూర్చుండు. ఏమో చెప్తున్నా. ఇదేమో మా హీరో అనమాట. ట్రైన్లో వీడియోస్ తీసుకుంటున్నారు. ఏం చేస్తారు, బోర్ కొడుతుంది కదా, వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నారు. అదిగోండి అట్లా ఉంటుంది వెళ్తాను. ఇప్పుడు చూడండి ఏదో అంటాడు పనికిరా అంది. అదేమో ట్రైన్ అంటాడు చూడండి. దాంతో వచ్చింది లేదు పోయింది. ఈడేం ఫోటోలు మన దీరా అంటే ఆడెవరో అంకుల్ తీసుకుంటూ వస్తుంది. ఈడేం కోతులకు క్యారెట్ పుస్తకం జారింది అనుకో, వాళ్ళ ఇంట్లో ఏం చెప్పాలి చూడండి. మళ్ళీ అట్లా ఫోటోలు మళ్ళా దానికి. దిగేసినాం, ట్రైన్ అయితే దిగేసినాం. పాడుకుంటా దిగేసి మెల్లగా అటుపక్క ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళిపోయినాం ఆడుకుంటా. పోతా ఉంటుంటే ఆటో వచ్చేసింది. ఆటో ఎక్కేసినాం అనమాట. మెల్లగా వెళ్ళిపోతున్నాం. ఆంటీ ఇల్లు కడుగుతుంది, తాత పేపర్ చదువుతుండు, మా ఉదయగాడు బండ్లో కూర్చున్నాడు. వాళ్ళిద్దరు ముందు కూర్చున్నారు. మేము వెనకాల కూర్చున్నాము. పార్క్ అంటే పార్క్ కాదు కానీ రోడ్ ఫుట్పాత్ మాత్రం నీట్గా చూపిస్తాం. అన్నమాట గడ్డితో మాత్రం మంచిగా ఉంది. ఇదైతే బ్రిడ్జ్. అదని చూడండి మంచిగా ఉంటుంది. అటు పక్కన లేక్, ఫోటోషూట్కైనా మంచి పనికి వస్తుంది. ఎవరైనా ఫ్యామిలీ వస్తే కూర్చొని తినడానికి కూడా మంచిగా ఉంటుంది. అట్లా మొత్తం చల్లేసిపోవద్దు, క్లీన్ చేసిపోవాలి. అటు పక్కనే రెస్టారెంట్ కూడా ఉంటుంది చూడండి. ఇది అదేదో రెస్టారెంట్ అంట, చూడలే సరిగ్గా. వెళ్ళిపోతే నిన్న ఆటోలో వెనకాల కూర్చొని మంచిగా ఉండే. బ్రిడ్జ్ ఇది, బ్రిడ్జ్ మీద ఇదంతా. ఒక్కొక్కరు ఇట్లా పెట్టిరు అర్థం కావట్లేదు కానీ పెట్టిరు. ఇదేమో సురేంద్రపురి. వచ్చేటప్పుడు పోవాలనుకుంటున్నాం. మరి చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా పోలేదు సురేంద్రపురికి. అప్పుడు వెళ్ళాలనుకుంటున్నాం టైంని బట్టి. టిఫిన్ చేసేసినాం ఆటో దిగంగానే. దిగి కొద్ది ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎందుకు నడుచుకుంటూ పోతున్నాం అంటే ఈ నుంచి ఆడికి 20 రూపీస్ అడిగిన ఆ గోపురం దగ్గరికి ఎక్స్ట్రా అంట. అది కూడా వచ్చేసినాం. గుడి దగ్గరికి వచ్చేసాం. స్నాప్లు పెట్టుకుంటున్నాం, వీడియోలు తీస్తున్నాం. ఆడ కొబ్బరికాయలు కొన్నాం అనమాట బస్ షాప్ కాడ. కొబ్బరికాయలు తెచ్చి కొడుతున్నాం. నేను సంతోష్ గాడేమో పోయి కూర్చోడానికి వెళ్తాం. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టేసి చూడండి ఎట్లా కొడతారో. మెయిన్ అందులో మా ప్రణయ్ గాడు ఎట్లా కొడతారు చూడండి. అదే ట్రైన్లో హీరో కొడతానే ఉంటాడు ఇక. చూడండి ఇప్పుడు వస్తాడు. రారా అంటే మెల్లగా చూడండి. ఎన్నిసార్లు కొట్టిండు శ్రీరామ్ మీద. అన్నిసార్లు కొడతారు ఎవరన్నా. ఆడు కొట్టిండు.
మెల్లగా మీరు నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం అనమాట. అందుకే మెల్లగా వెళ్ళిపోయినాం. గోపురం మీదకి అయితే వచ్చేసినాం. కానీ చెట్లతో మాత్రం మస్తు డిజైన్ ఉండే. పోయినసారి January 1st వచ్చిన, ఇప్పుడు మళ్ళీ వీళ్ళతో వచ్చిన, మా పేరెంట్స్తో వచ్చినప్పుడు. ఇప్పుడేమో గుండె అయిపోయి వచ్చిన. మాతో పాటు ఆ కుక్క కూడా నడుస్తుంది అనమాట, చింటూ. దానికి మా వాళ్ళు పేరు కూడా పెట్టేశారు. అదిగోండి, అట్లా అట్లా నడుచుకుంటే అయితే వెళ్ళిపోతున్నాం. మరి ఫాస్ట్ చల్లగా ఉండే కదా, మంచిగా వెళ్ళిపోతున్నాము. ఎండ అంతా కూడా లేకుండే, లైట్గా ఉంది. పోతా ఉన్నాం అనమాట అట్లా. కానీ అంత ఎక్కినట్టు అనిపించలో, 2-3 ఫ్లోర్లు ఎక్కినంత అనిపించింది. పర్లేదు, పాత మెట్ల కంటే ఇప్పుడు పర్లేదు. అవి ఒకటే స్లోప్ ఉంటుండే, కొద్దిగా అటు జీబ్రా క్రాసింగ్ లాగా ఉన్నాయి. అట్లా అట్లా వెళ్ళిపోయినాం. హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మెల్లగా. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. షాప్స్ ఉండే హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసి వీడియో తీయనీలే, కానీ తీసినాం అన్నట్ల. రూపాయలు అంటే ఇచ్చిరాడ. మీదికి వచ్చేసినాం. हम जा रहे हैं किधर? वाह, अब आ रही है. బాగుంది. చూడండి ఇప్పుడు ఫోటోకి స్టిల్ ఎట్లా ఇస్తారో అవి చూసుకోవడానికి పనికి అలా ఇస్తారన్నమాట మా వాళ్ళు స్టిల్లు. కెమెరా ఆన్ చేస్తే ఒక్కొక్కడు వచ్చేస్తాడు ఫోటోగ్రాఫర్ బయట. సారీ, హీరో మోడల్స్ అన్నమాట. దర్శనం అయితే అయిపోయింది. లోపల ఫోన్ తీసుకొని వెళ్ళే, వెనకాల నుంచి మళ్ళీ వెళ్ళి మా వాడు తీసుకొచ్చిన కౌంటర్లో పెడితే తర్వాత మాట్లాడుకుంటారు వాళ్ళు. దర్శనం అయిపోయింది, ఫోటోషూట్లు అయిపోయినాయి. మిగతా మాత్రం ఫోటోషూట్లు అవుతున్నాయి. అక్కడ గుడి మాత్రం సూపర్ ఉండే. బయటకు వెళ్ళి అగ్గిపెట్టెలాగా ఉన్నాయి ఒక్కొక్క ఇల్లు చూస్తే. మీదికి వెళ్ళి అంత మంచిగా అనిపించింది. కానీ ఎండ మాత్రం మస్తు దంచుతుంది. మంచిగా అనిపించింది పోయినందుకు, పీస్గా అయిపోయి ఇంకా మెల్లగా వచ్చేసిన కిందికి దిగడానికి. కానీ ఎండ మాత్రం సొర్రం అంటుంది భయ్యా. చూడండి ముందు ఏమన్నా కాలిపోతున్నాయి. ఇట్స్ రింగ్. అలా 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 అనుకుంటే వెళ్ళిపోతాను ఇంకన్నమాట. మా ప్రణయ్ గారు చూడండి, ఫస్ట్ బాగానే నడిచారు అందరూ, తర్వాత ఖతం స్టార్ట్ అయింది. వెళ్ళిపోతారు చూడండి ఒక్కొక్కరు. ఆహా, కాలిపోయినాయి కాళ్ళు అట్లా. మా వాళ్ళే ముందే ఉరికేసారు అనమాట ఇద్దరు. మేమిద్దరం మెల్లగా వెళ్తున్నాం వెనకాలకి వెళ్ళి. అదిగోండి వాళ్ళు ఆడ ముంగట ఉన్నారు, చూపిస్తారు. అదిగోండి కింద పోతా ఉన్నాడు చూడండి. కల వచ్చేసినాం. చెప్పులు వేసేసుకునేదాకా సుక్కువని అనిపించలేదు భయ్య. చెప్పులు వేసుకున్నాం, కాలు జర సుక్కువని అనిపించిండే. వేసుకొని పోతున్నాం. ఎండనే మండుతుంది. బాయ్ బాయ్ టు టెంపుల్. మా కాళ్ళు కాలిపోతున్నాయి. ఫుల్ ఆకలి వేస్తుంటే ఒక రెస్టారెంట్ చిన్న మెస్లకి అయితే వచ్చేసినాం. అయితే తినేసినాం, గుమ్మినాం, లాగేసినాం. ఇటు చూడాలి, వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట బిర్యానీ కోసం. వాళ్ళిద్దరేం లాగుతున్నారు. ఉల్లిపాయలు దొరుకుతాయి, ఉల్లిపాయలు ఏది దొరుకుతుంది నోట్లో వేసుకున్నాడే. బిర్యానీ రాగానే లాగించినాం, అసలు ఆగని కూడా. అయిపోయిన తర్వాత బస్సు ఎక్కినాం. బస్సు ఎక్కిన తర్వాత కూల్ అనిపించింది. మళ్ళీ ట్రైన్కే పోదాం అనుకున్నాం కానీ పోలే, ట్రైన్ బుక్ చేసుకోలే. పోయేటప్పుడు జర బస్సులో పోదామని. నమస్తే. అంట మర్చిపోయినా. సంతోష్ బాయ్ అంటున్నా. వీడియో రియంగా వేరే ట్రిప్లో కలుద్దాం అంటున్నా. బాయ్ ప్రియం. సబ్స్క్రైబర్స్ బాయ్ చెప్పు. బాయ్ నువ్వు చెప్పు. బాయ్ టాటా చెప్పురా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నువ్వు చెప్పు.
మమ్మీ పెడుతుందిరా బాయ్